కొన్నిసార్లు చాలా కష్టంగా అనిపించినా యూ హ్యావ్ టు వాకౌట్. కొందరి లైఫ్‌లో నుంచి మనం వెళ్ళిపోవడమే మనకి మంచిది. చాలా మందికి ఒక అలవాటు ఏంటి అనంటే, ఈవెన్ దో వాళ్ళు హర్ట్ అవుతున్నారు అని తెలిసినా, అక్కడ రైట్ ప్లేస్ కాదు, వాళ్ళు వీళ్ళకి రైట్ పీపుల్ కాదు అని అర్థమైనా కూడా స్టిల్ అక్కడి నుంచి కదలడానికి ఇష్టపడరు. ఎంత టార్చర్ అయినా, ఎంత నరకాన్నైనా తీసుకొని అక్కడే ఉండి అనుభవించడానికి, కంప్లెయింట్ చేయడానికి, బాధపడడానికి సిద్ధమైపోతూ ఉంటారు. ఇఫ్ యూ ఆర్ దట్ పర్సన్ జస్ట్ గుర్తుపెట్టుకో. నీ దగ్గర చాయిస్ ఉంది. టు గెట్ ఔట్ ఆఫ్ ఇట్. లాయల్టీ అంటే నువ్వు ఒక లైఫ్‌లో అది రైట్ కాదు, లేదంటే వాళ్ళు నీకు రైట్ కాదు అని తెలిసినప్పుడు అక్కడే ఉండి ప్రూవ్ చేసుకునేది కాదు. నిన్ను డిస్ట్రాయ్ చేస్తున్నప్పుడు యూ షుడ్ గెయిన్ ది స్ట్రెంగ్త్ అండ్ గెట్ ఔట్ ఆఫ్ ఇట్. ద రియల్ స్ట్రెంగ్త్ ఒక లైఫ్‌లో ఉండడం కాదు. రాంగ్ అని తెలిసినప్పుడు, దట్ ఈస్ హర్టింగ్ యూ అని తెలిసినప్పుడు అక్కడి నుంచి బయటకు వెళ్ళడమే రియల్ స్ట్రెంగ్త్. చాలామందికి ఇది కష్టంగా అనిపించొచ్చు యాక్సెప్ట్ చేయడానికి. ఈ రోజుల్లో అంటే విడిపోవడం, అంటే వెళ్ళిపోవడం ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇలాంటి థింగ్స్ చేయడం రైటా అని. నువ్వు బాధపడుతున్నావు, నీ లైఫే డిస్ట్రాయ్ అవుతుంది అనంటే అక్కడే ఉండడం రైటా? యూ టెల్ మీ. చిన్న చిన్న వాటికి విడిపోమని నేను చెప్పట్లేదు. మై ఇంటెన్షన్ ఈస్ చూజ్ యువర్‌సెల్ఫ్. పెద్ద డ్యామేజ్ క్రియేట్ చేసుకోకు. ఇట్ డజంట్ మీన్ దట్ యూ డోంట్ కేర్ దెమ్ అని కాదు. యూ ఆర్ చూజింగ్ యువర్‌సెల్ఫ్ ఫర్ యువర్ బెటర్ లైఫ్ అండ్ పీస్‌ఫుల్ లైఫ్. హానెస్ట్‌గా చెప్పు. నువ్వైతే ఏం చేస్తావు?